నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరబోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, గద్వాల కావచ్చు, పోచంపల్లి. ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను, హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. అట్లాగే కరెంటు అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం, రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువా. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అంటే ఇదేదో లాభం ఆశించే ఇంకోటో కాదు. వీ వర్క్ విత్ అ ప్యాషన్. తెలంగాణని మేము ఒక ప్యాషనేట్ జాబ్గా, ఒక టాస్క్గా తీసుకున్నాం తప్ప, ఒక బాధ్యతగా తీసుకున్నాం తప్ప, అధికారాన్ని ఒక ఆలంబనగా చేసుకుని ఏదో చేద్దాం అనే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీళ్లు, నిధులు, నియామకాలు, నిధుల విషయానికి వస్తే, మేము బాధ్యత తీసుకున్నాడు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం, భారతదేశంలో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము బాధ్యతల నుంచి ర్యాంక్ 12, భారతదేశంలో నెంబర్ 12 ర్యాంక్ పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము బాధ్యత తీసుకున్నాడు. మేము బాధ్యత నుంచి వైదొలిగిన నాడు డిసెంబర్ 3, 2023లో తెలంగాణ యొక్క ర్యాంక్ నెంబర్ 1, 3,47,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. మేము బాధ్యత తీసుకున్న నాడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GSDP 4.5 లక్షల కోట్లుంటే మేము దిగిపోయే నాడు 15 లక్షల కోట్లు. మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అయినా ఎక్కడా కూడా ఆగలేదు. ఒక అమోఘమైన ఆర్థిక విప్లవాన్ని సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. 200 ఉన్న గురుకుల పాఠశాలల్ని 1022 గురుకులాలకు తీసుకెళ్ళింది కేసీఆర్ గారి నాయకత్వం. 6.5 లక్షల మంది పిల్లలకి విద్యా బుద్ధులు, SC, ST, BC మైనారిటీ పిల్లలు, చదువుకి దూరంగా ఉన్న వర్గాల పిల్లలకి మరి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి IITల్లో, IIMలో, NITల్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో, టాప్ మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చే విధంగా చేసింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. అట్లాగే భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం, ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజు, అదే జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 5 మెడికల్ కాలేజీలు. అందులో స్వాతంత్రం రాకపూర్వమే ఉన్నది ఉస్మానియా, గాంధీ. తర్వాత వచ్చింది కేవలం కాకతీయ, రిమ్స్, నిజామాబాద్లో వచ్చిన ఇంకో యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక తెల్లకోటు విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలు తగ్గించాం. ఇన్లాండ్ ఫిషరీస్లో, జనరల్గా చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంటే అంతా కోస్తాంధ్ర అనుకుంటారు, కానీ ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అండర్ కేసీఆర్. ఇది నా కవిత్వం కాదు, ఇవన్నీ డేటా స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో కొడితే మీకే వస్తుంది. ChatGPT అడిగితే ChatGPT కూడా చెప్తుంది. మేము బాధ్యత తీసుకున్న నాడు ఒక అనుమానం ఉండేది హైదరాబాద్ మీద, ఇక్కడికి కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఉన్న పరిశ్రమలు పోతాయంట కదా, పెట్టుబడులు తరలిపోతాయంట కదా అని ఒక అనుమానం నీడలు. 3 లక్షలు ఉండేది IT కొలువులు, 10 లక్షలకు తీసుకొని పోయాం. టు బి ప్రిసైజ్ 9.5 lakhs తీసుకొని పోయింది కేసీఆర్ గారి నాయకత్వం. భారతదేశంలోనే అమోఘమైన IT విప్లవాన్ని,
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. బెంగళూరును తలదన్నాం 3 సార్లు. ఇది భారతదేశంలో ఎవరు చేయని ఫీట్ అది. అట్లాగే 1-2 కాదు, విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణని చిరునామాగా మార్చాం. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఇంకా చెబుతూ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ హైదరాబాద్కి రప్పించాము. అల్టిమేట్గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో అద్భుతంగా మార్కెటింగ్ చేసి తెలంగాణ అంటే తెలియని వాళ్ళకి తెలంగాణను పరిచయం చేశాం. సాగునీటి రంగం ఇప్పుడే నేను చెప్పాను, ఇంకొక మాటలో చెప్తాను. తెలంగాణ రాకపూర్వం ఇక్కడ సాగునీటి విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు. 2014లో సాగు విస్తీర్ణం, సాగు విస్తీర్ణం పంటలు పండింది 1,31,00,000 ఎకరాల్లో. కానీ 2023 నాటికి, మేము దిగిపోయే నాటికి 2,29,00,000కు సాగు విస్తీర్ణం చేరింది. అంటే దాని వెనకాల ఉన్నది మరి మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, వీటన్నిటి వల్ల ఈ సాగునీటి విప్లవం కూడా వచ్చింది. ఇక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలిసిలాయి. ఒక గంగదేవిపల్లి ఉండేది తెలంగాణ ఏర్పడక ముందు, ఒక్క గంగదేవిపల్లి ఆదర్శ గ్రామం అంటే. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టాప్ 20 విలేజెస్ ఇన్ ద కంట్రీ ఎక్కడ, బెస్ట్ విలేజెస్ ఎక్కడ అని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 19 వర్ ఫ్రమ్ తెలంగాణ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజు 30% అవార్డులు, 3% జనాభా ఉండే రాష్ట్రం 30% అవార్డులు కొట్టింది. దట్ ఈస్ తెలంగాణ. పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అవార్డుల పంట పండించి పల్లె ప్రగతి ద్వారా ఒక విప్లవాన్ని, గ్రామ స్వరాజ్య విప్లవాన్ని సాధించింది కేసీఆర్ నాయకత్వం. భూమిపుత్రులుగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడి పేదల మీద అభిమానంతో, ఇక్కడి పేద ప్రజల మీద మమకారంతో ఎన్నో మానవీయమైన పథకాలు తెచ్చుకున్నాం. 200 రూపాయల పెన్షన్ ఉండేది తెలంగాణ వచ్చినప్పుడు, దాన్ని 2,000 చేసుకున్నాం. 2,000 రూపాయలు చేసుకున్నాం. 46 లక్షల మందికి ఆసరగా నిలబడ్డాం. అట్లాగే 1 కాదు 2 కాదు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే విధంగా, ఇండియా ఫాలోస్ టుమారో అనే విధంగా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతుల్లో దేశానికే పరిపాలనలో కొన్ని కొత్త పాఠాలు కూడా నేర్పింది తెలంగాణ. ఇది వాస్తవం. రైతు బంధు అని మనం పెడితే 2015లో మోడీ గారు 2018లోనో 17లోనో PM కిసాన్ సమ్మాన్ అని చెప్పి రైతు బంధును కాపీ కొట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక 12 రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. కాలియా పేరిట ఒక రాష్ట్రంలో, కృషి బంధు పేరిట ఒక రాష్ట్రంలో రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా మారింది. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నీళ్లు మనమిస్తే దేశానికే ఆదర్శంగా మారి హర్ ఘర్ జల్ అనే పథకం వచ్చింది. మిషన్ కాకతీయ అని మనం ప్రారంభిస్తే అమృత్ సరోవర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు. కాబట్టి డెఫినెట్లీ వాట్ తెలంగాణ హ్యాస్ డన్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. వీ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. జాతి నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అని రుజువు ఎవరైనా చేయగలుగుతారా నేను సవాల్ చేస్తా ఉన్నా ప్రెస్ క్లబ్ వేదిక. అది కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు, ఇవాళ మీరు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ.